అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి. ఇది చాలా చిన్న ముగ్గు. ఈ ముగ్గు ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది 6 చుక్కల ముగ్గు అండి. 6 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు, అంటే ఇదిగోండి 6 చుక్కలు 2 వరుసలు వేసుకోవాలి, 2 వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా గీసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉన్నాయి కదండి 6 చుక్కలు, వీటిని ఇలా కలుపుకోవాలండి. స్ట్రైట్ లైన్ గా గీసుకోవాలి. ఇలాగా ఈ లైన్ కూడా అంత గీసుకోవాలి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి. 2 లైన్స్ ని ఇలా కలుపుకోవాలి. దీంట్లో మనం హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవాలి. ఇదిగోండి ఇయర్. ఇప్పుడు ఈ 6 చుక్కలు ఉన్నాయి కదండి, దీంట్లో ఇటు ఒక చుక్క వదిలేసుకొని ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక కర్వ్ గీసుకోవాలండి. హాఫ్ సర్కిల్ ఇలా కర్వ్ గీసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచి ఈ చుక్క దగ్గర నుంచి ఈ 2 చుక్కలు కలుపుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఈ 2 చుక్కలు ఇలా కలుపుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో 2026 అని రాసుకోవాలి. ఇప్పుడు పైన చుక్కలు ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ 6 చుక్కల్లో ఫస్ట్ 2 చుక్కలు వదిలేసుకోవాలి, ఇటువైపు 2 చుక్కలు వదిలేసుకోవాలి, ఇక్కడ మధ్యలో 2 చుక్కలు, దాని పైన ఉన్న 2 చుక్కలు, మొత్తం 4 చుక్కలు ఇలా కలుపుకోవాలి సర్కిల్ లాగా. ఇదిగోండి ఇట్లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 చుక్కలు ఇలా గీసుకోవాలి, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా. దీంట్లో మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇలాగా ఇదిగోండి. ఇప్పుడు కొంచెం ఇలా పెట్టుకుందాం. ఇదిగోండి పువ్వు గీసేసాము, పువ్వు అయిపోయింది గీయటం. ఇప్పుడు కింద కూడా చుక్కలు ఎలా గీయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ చుక్కలు ఉన్నాయి కదా, వీటితో ఫ్లవర్ లాగా గీసుకోవాలి. చూడండి ఈ చుక్క నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఒక ఇలా పెటల్ లాగా గీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. తర్వాత ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇదిగోండి ఇలాగా ఇలాగా. ఈ చుక్క నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ కొంచెం ఇంకా బాగా కనిపించాలంటే ఇలా కొంచెం ఎక్స్ట్రాగా డిజైన్ గీసుకోవచ్చు. ఈ పెట్ట నుంచి ఇలాగా, ఇటు నుంచి ఇలాగా, ఈ నుంచి ఇలా కొంచెం బాగా కనిపిస్తుంది. అలా అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఎక్స్ట్రా వేస్తే చూడటానికి బాగుంటుంది. ఇలా గీసుకోవాలి. మళ్ళీ వీటి మధ్యలో కొంచెం ఇలా డిజైన్ గీసుకుందాం. మీ ఇష్టం, ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు. నాకు ఇలా గీస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే ఇలా గీస్తున్నాను. ఇలాగా అయిపోయిందండి ముగ్గు గీయటం. చాలా ఈజీగా గీసాం కదండి ముగ్గు. మీకు నచ్చిందా ఈ ముగ్గు? ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ ముగ్గు రంగు వేసినాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి ఈ ముగ్గుకి రంగు వేశాను. రంగులు వేస్తే ఎలా ఉంది? చాలా బాగుంది కదా చూడటానికి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.